గురుగారు కట్లు అని అంటారు. దేవత పూనింది, సో మళ్ళీ రాకుండా ఉండడానికి కట్లు వేసాము అంటారు. అసలు కట్లు వేయడానికి అంత విద్య ఉంది అంటారా అండి? అంటే ఈ రోజుల్లో విద్య అనేది తగ్గిపోయింది. మీరు అడిగిన ప్రశ్న అమ్మవారి కట్లు ఎలా వేస్తారు, అసలు కట్లు అంటే ఏమిటి, శరీరానికి ఒక మామూలు శరీరంతో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అమ్మవారికి ఎలా కట్లు వేయగలుగుతారు, ఆ అమ్మవారి శక్తియుక్తులకు మానవుడు చేసే విద్య అంత గొప్పదా, ఈ విద్య అంత గొప్పదైతే మరి దేవత గొప్పది కాదా, ఈ ప్రశ్నలు మీరు అడిగినది. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే అమ్మా, మనం వంశానికి ముందు అంశం ఉంటుంది మన దగ్గర. ఈ అంశమే దేవుళ్ళు, దేవాది దేవతలు అన్నమాట. ఈ ఎవరైతే అంశంలో దేవతలు ఉంటారో, అంటే గుడులు కట్టేదో లేకపోతే ఇంకేదైనా గొప్ప కార్యక్రమాలు చేసేదో, కారణ జన్మలు పుట్టి ఉన్న ఇల్లులు కొన్ని ఉంటాయి అని అంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, అమ్మవారు వచ్చిందా లేకపోతే అమ్మవారు భక్తి ఉందా లేకపోతే గుడి గోపురాల ప్రత్యేకత ఉందా అని చెప్పేసరికి వచ్చిన వాడు ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు భక్తితో రావాలి, అమ్మవారిని బందీ చేయడం ఏమిటి, కట్లు వేయించడం ఏమిటి అని అంటే అవగాహన లేని వాళ్ళ ఇంట్లలోనే జరుగుతున్నాయి ఇవి. కానీ అవగాహన ఉన్న వాళ్ళ ఇంట్లో జరగవు. ఎందుకంటే అమ్మవారు కట్లు ఎట్లా పడతాయి అనే విషయం బాగా చూస్తే అమ్మ మన దగ్గర ఎక్కువ జరుగుతుంటుంది. ఇది నీ వంశంలో ఒక ఆది బీజం ఉంటారమ్మా, దాన్ని ఏమంటారంటే అంశం అంటారు. ఆది బీజం కంటే ముందు అంశ. ఆ అంశంలో మీ వంశంలో ఉన్న కొందరు కారణ జన్ములు, ఇప్పుడు మీరే ఉన్నారు, షణ్ముఖ మీ పేరు ఉన్నప్పుడు మీరేం చేస్తారు, ఫలానా జీవితంలో కొన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలని మీ అమ్మగారో మీ తాతగారో ఎవరో చూసి మీరు ఫలానా పోలిక అని నిర్ణయిస్తారు మిమ్మల్ని. ఎందుకు నిర్ణయిస్తారంటే మీ పెద్దవాళ్ళు అంతకు ముందుకున్న వాళ్ళని చూసడం చేత ఫలానా వ్యక్తి ఫలానా పేరు పెడదామన్నా ఒక అక్షరం కలిసేటట్టు 2 అక్షరాలు కలిసేటట్టు పెడతారు కదా. అప్పుడు మీరేమవుతారు, ఒక కారకులు అవుతారు ఒక మంచి కార్యక్రమానికి. ఇలా కొందరు ఏముంటుందంటే అమ్మా, వాళ్ళు చేతి పెడితే పుణ్యం అవుతుంది. కొందరు ఉంటారు, గుడికి వచ్చి పూజ చేస్తే ఎంతో ఆనందంగా అయిందమ్మా మిమ్మల్ని చూస్తే అంటారు. కాళ్ళకు పసుపు పెట్టుకొని మొహాన్ని పసుపు పెట్టుకొని వస్తే సాక్షాత్తు దేవతను చూసినట్టు ఉందని కొందరు అంటారు. అమావాస్య పౌర్ణమిల రోజు మీ మొహం చూసి మీ చేతుల ద్వారా ఏదైనా ఇస్తే మంచిది అవుతుందని అంటారు. ఏదైనా కార్యక్రమానికి పోతే మీ వల్ల పుణ్యం వచ్చిందని అంటారు కదమ్మా. వీళ్ళందరినీ మనం ఏం చేయాలి, ధర్మంగా కాపాడుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది అవగాహన లేని వాళ్ళకి ఈ ప్రశ్న, కళలో అమ్మవారు కనబడ్డది అనుకుంటాం, దీపం పెట్టిందని మనం లేకపోతే ఇంకేదో చేసిందని కనబడితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా తల్లి, అమ్మవారు ఇలా దీపం పెట్టమన్నది ఇలా చేయమన్నది అని అంటే వీళ్ళకి పోయే గైడ్లైన్స్ ఏంటంటే అమ్మవారు ఆశిస్తున్నారు మీ వంశంలో అమ్మ ఉన్నది, అమ్మ ద్వారా మీకు కొన్ని పనులు చేయాలని చెప్తారు. చెప్పినప్పుడు మన వాళ్ళు ఏమవుతారు, కొన్ని పనులకు సిద్ధమవుతారు. సిద్ధమైనప్పుడు అమ్మ దైవశాస్త్రమైన మంత్రాలు చదువుతూ చేసిన యాగాల ఫలితాలు వేరు. కొంతమంది మౌనంగా ఉంటారు కూర్చొని చేసేది, చేసి ఏం చేస్తారు, ఈ గాజులు తీసి అందులో పడేస్తారు. ఈ డైరెక్ట్ చేతుల మీదకి తీసి గాజులు వేసేస్తారు. అక్కడ నీ ఒంట్లో పెట్టిన పండు పలహారమో లేకపోతే చీరనో సారనో తీసి డైరెక్ట్గా అక్కడ వేసేస్తారు. అక్కడ వేసేసి మీ చేతుల ద్వారా కొన్ని విషయ వివరణలు సేకరించి మిమ్మల్ని అక్కడ సరెండరింగ్ చేయిస్తారు. ఇండైరెక్ట్ ఎందుకు సరెండరింగ్ చేస్తారంటే మీరు ఒక కారణ జన్మలు అయి ఉంటారు, మీకు ఒక కారణం చేత పుట్టి ఉంటారు కదా. ఈ విషయాన్ని వచ్చిన వాడు చూడగలుగుతాడు అనమాట. వాడికి కొంచెం విద్యా బుద్ధులు ఉండడం చేత ఈమె వల్ల ఈమె పనులు అవుతాయి, ఈమె చుట్టూరుగా అమ్మవారి శక్తి ఉంది కదా, ఆ శక్తి అంతా మాకు వచ్చేయాలి అన్న స్వార్థపూరితమైన ఆలోచన నిండుగా ఉన్న ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఈ రోజుల్లో. అంత విద్య ఉందా అంటే, విద్య అమ్మవారిని బందీ చేసే అంత విద్య మునగాడు ఎవడు లేడు ఇక్కడ. ఉన్నదల్లా ఎవరు తెలుసా అమ్మ, ఒక స్త్రీ. ఇప్పుడు మీ గురించి చెప్పినప్పుడు ఏంటంటే ఒక శక్తి ఇంకొక బిడ్డ వైపు ఉన్నది అని అంటే ఆ బిడ్డని ఏమైనా చేస్తానన్న భయం పెడతారు. ఇప్పుడు మీరు నమ్మేసి వచ్చారు ఒక గురువు దగ్గరికి, మరి గురువు దగ్గర నుంచి మీరు తిరిగి వెళ్ళాలి కదా. మరి గురువు దగ్గర మత్తు ఉందో తెలీదు, ఇంకేదైనా ఆయుధం ఉందో తెలీదు, ఇంకేదో తెలియక అమ్మవారు ఏం చేస్తారంటే నా బిడ్డని ఏమైనా చేసేస్తారేమో అని చెప్పి, నీకు నేనే కదా కావాల్సింది, నీకు కావాల్సింది నా శక్తే కదా, నీకు కావాల్సిన విముక్తే కదా, నా బిడ్డని క్షేమంగా వదిలిపెడితే నేను నీ దగ్గరే బందీ అయిపోతానడమే కట్లు. ఇక్కడ కట్లు ఎవరు వేశారు, అమ్మకి కట్లు వాడు వేయలేడు, అమ్మంతలా అమ్మే వేయించుకుంది. అమ్మలకి కట్లు వేసే అంత విద్య ఉన్నదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. అమ్మ ఏం చేస్తుంది, తను నమ్మిన బిడ్డలు తను నమ్మిన కుటుంబం బాగుండడానికి తనకు తానుగా ఆ శిక్షని వేసేసుకొని ఒక దగ్గర బందీ అయ్యి కూర్చుంటుంది. అందులో కళ్ళు మూసేయగలుగుతారు వాళ్ళు, అందులో స్మెల్ రాకుండా చేయగలరు, మాట వినబడకుండా చేయగలరు.
శరీరం మొత్తం కనబడకుండా కూడా చేయగలరు. ఇన్ని విద్యా అర్హతలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి శ్రీమూర్తులందరికీ మరియు చాలామంది యువతి యువకులకి కానీ చాలా అంటే ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా, గుడిలో కూర్చొని చేసే పూజా నియమ నిబంధనల పద్ధతి వేరు. ఎక్కడో గుహల్లోనూ ఎక్కడోనో అపార్ట్మెంట్లలో రూమ్లలో కూర్చొని చేసే నియమ నిబంధన వేరు. ఎక్కడైతే గురు సాధకుల కారణం చేత ఒక కారకుడై ఉంటాడో అమ్మ, వేద మంత్రాలు చదివితేనే అమ్మవారు ఆనందపడుతుంది. ఈ వేద మంత్రాలు చదవలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకూడదు. వేద మంత్రాలు అనేది ఏంటిది చదివేది? మరి ఇప్పుడు దేవుడికి మంత్రాలలో దైవ మంత్రాలు ఇస్తే మనం బందీ చేయడానికి అయితే రాదు కదా. ఎందుకంటే ఆమెకి ఇష్టమైన మంత్రాలు కాబట్టి ఇప్పుడు ఉన్న రూల్ అది. ఆ రూళ్ళల్లో అమ్మని పాటించుకునే పూజించుకునే పద్ధతిలో అమ్మ కూడా ఆనందపడి ఆశీర్వాద బలం ఇస్తుంది. ఎవరైతే వచ్చి గాంభీర్యంగా కూర్చొని చూపులన్నీ బిత్తిరి దొంగ చూపులు చూసుకుంటా నీ యొక్క అవసరాన్ని బలహీనతగా చూయిస్తారో అలాంటి వాళ్ళ వల్లనే అమ్మవారికి అట్లా పడతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు, ఒక సరౌండింగ్ ఒక రూమ్లో కూర్చున్నప్పుడు మేము చిత్రపటం వేసినాము అదే స్థానంలో కూర్చోబెట్టి అంటే అమాయకంగా మన వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఆ చిత్రపటంలో. ఆ పటం వేసినప్పుడు ఆ పటంలో ముఖ్య పద్ధతులు ఇవన్నీ కూడా ఎక్కడ వేసుకోవాలి ఎక్కడ చేయాలి అన్న విషయం మానేసమ్మా ఆ పటంలో కూర్చోబెట్టేసేసి ఇండైరెక్ట్గా నీ దగ్గరున్న ఆ శక్తిని బందీ చేయగలుగుతున్నారు వీళ్ళు. అంటే నువ్వు పిలిస్తేనే కదా ఆ వ్యక్తి వివరణ వచ్చింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే అమ్మా, 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన పురోహితులు పౌరోహిత్యం చేసేవాళ్ళు, సాధువులు, పీఠాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ అనుభవాలు చాలా ముఖ్యమైనవి. అఘోరాల అనుభవాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి భక్తి మీద ఉంటుంది శ్రద్ధ, సాధువుల మీద ఉండేది శ్రద్ధ, ఇవన్నీ వేరు. ఇప్పుడు చూడండి, సందర్భం లేకుండా నాకు అమ్మవారు వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రచారంకి వచ్చేసారు కదా, అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి సందర్భాలు ఏర్పడి వాళ్ళు చాలా కోల్పోతున్నారు అంటున్నాం. అలా ఏమవుతుందంటే అమ్మ, నీకు కట్లేసిన సంగతి తెలియదు. నీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అమ్మ కట్లేసినట్టుగా? బాగా తెలివిగా పోయే ప్రశ్న. నీ ఫైనాన్స్ ఆగిపోయినప్పుడు, ఇంట్లో శుభసూచకాలు లేకుండా మరణగండాలు, యాక్సిడెంట్లు, ఇంట్లో ఏదో గాలి తిరిగినట్టు, పిచ్చి పిచ్చి కలలు పడినట్టు, ఎవరో మాట్లాడుతున్నారు కానీ వినబడలేదన్నట్టు, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మధ్య జరిగిన సందర్భం చెప్తున్నాము. దేవత నోరు కట్టడి కూడా చేస్తారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ దేవత అమ్మ మా దగ్గర ఉంది స్వామి, కానీ ఎందుకు మాకు కలిసి వస్తలేదు అని అంటారు. అలాంటప్పుడు అమ్మ అక్కడ లేదు అని అర్థం. ఎలా లేదు అనొచ్చు అంటే, అమ్మ మరి మాట్లాడుతుంది కదా మాకు అప్పుడప్పుడు కళలో ఏదో చెప్పినట్టు, ఒక పెద్ద మనిషి రూపానో, లేకపోతే ఏదో పేదరాశి పెద్దమ్మలాగానో, లేకపోతే ఏదో ముసలాయన రూపంలోనో ఏదో రూపంలో వచ్చి కనబడ్డట్టు అవుతుంది కదా అని అంటే, అమ్మ ఏం చేస్తుంది, ఎక్కడైతే బందీ ఉంటుందో అక్కడి నుంచి నీతో మాట్లాడుతుంది. అంతే, కళలో మాట్లాడుతుంది. అంటే నీ అంశ కదా, అమ్మ అంశంలో ఉన్న వంశం నీది. కాబట్టి అమ్మ నాకు ఏదో సందేహం చెప్పింది స్వామి, వినబడింది అంటే అమ్మ ఉన్నది అని అనుకుంటాను. కానీ అమ్మ అయితే ఉంటే మరి మాకు మంచి జరగాలి, చెడెందుకు జరుగుతుంది అంటే, అమ్మ అక్కడ ఉండి నీకు ఒక విషయాన్ని అందజేస్తుంది. బిడ్డ, పలానా శుక్రవారమో పలానా ఆదివారమో నాకు పలానా నైవేద్యాలు పెట్టు అనే మార్గాలు. అలా ఇంకొందరు ఏం చెప్తారు, బిడ్డ నిజం తెలుసుకో, చుట్టుపక్కల మంచోళ్ళు లేరు, శత్రువులు ఉన్నారు అని ఇలాంటి చెప్తే కదా. అలాంటప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే అమ్మవారు అక్కడ బందీ అయి ఉంటే మాటలు మాత్రమే వినబడతాయి. ఇంకొంచెం వెనక్కి వెళ్తాను. అమ్మవారి ఆశీర్వాదము, అమ్మవారి కృప మన మీద ఉన్నది అని చెప్పుకోవడానికి ఇంట్లో ముఖ్యంగా గజ్జల శబ్దం ఒక సమయానికి వస్తుంది, మరియు అమ్మవారు ఉన్నది చేసింది అని అంటే ఒక సుగంధం మల్లెపూలలాగా, విభూది, తర్వాత అగరవత్తులు, కొన్ని నైవేద్యాలు పెట్టినప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్మెల్ వస్తుంది కదా, ఇవి వస్తూ ఉంటాయి ఇంట్లో. అమ్మవారు టక్కున పోయినట్టు వచ్చినట్టు నడిచినట్టు చేస్తుంది అని అంటే అమ్మ పర్టికులర్ రోజులో తిరుగుతుంది. అమావాస్య, పౌర్ణమికి, అష్టమికి, నవమికి, దశమికి, మరియు పండగల రోజుల్లో, మరి ఏదైనా బోనాల కార్యక్రమాలు ఉన్నప్పుడు, గ్రహణాల స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారు అలా కనబడుతున్నది. అలా పర్టికులర్గా అంటేనేమో మనకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, భయం కాదు. నెగిటివ్లోకి వచ్చినప్పుడు భయం అవుతుంది. అమ్మో అదేదో నీడ, అదొక భయానకంగా కనిపిస్తుంది, అది మనకి తెలిసిపోతుంది. ఇదే కదా అమ్మవారికి మరి ఆయమే పెట్టుకున్న వంశంలో కారణ జన్మల దగ్గరే ఉంటుంది, అందరి దగ్గర ఉండదు కదా తల్లి. అందరి దగ్గర ఉంటేనేమో మీరు అన్నట్టుగా షీ ఈజ్ వెరీ కామన్ అనుకోవచ్చు. వెరీ అబ్నార్మల్ పర్సనాలిటీస్ దగ్గరే ఉండడం చేత ఆ శక్తిని వాళ్ళు గమనించగలుగుతారు. ముఖ్యంగా మన ప్రజలందరికీ, చాలామంది భక్తులు కూడా తెలియాల్సింది ఏంటంటమ్మా, గుడిలల్లో ధర్మశాస్త్రంగా ఇంటికి వచ్చి
వేదశాస్త్రాల ప్రకారంగా వైదికత్వాన్ని అందించేదే గురుతత్వం. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నలో ఈ కట్లు అనేది అమ్మవారికి అమ్మేనే ఎవరు వేస్తున్నారంటే నిన్ను సరెండరింగ్ చేసుకోవడానికి దైవశక్తిని ఆపుతారు. ఇదొక విషయం. రెండో విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటమ్మా, అసలు నీ వంశంలో ఎవరున్నారో తెలుసుకోండి. మీకు ఎల్లమ్మ తల్లి పూజ ఉందా, నల్లపోచమ్మ తల్లి పూజ ఉందా, ముత్యాలమ్మనా, లేకపోతే కనకాల కట్టమైసమ్మనా, మైసమ్మనా, పోలేరమ్మనా, పెద్దమ్మనా, ఇవన్నీ నువ్వు తెలుసుకోకుండా మన వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఏంటంటమ్మా, తుల్జాపూర్ భవానీ అంటే మాకు ఇష్టం. దట్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్. నీకు ఇష్టమైతే సరిపోతే ఇక తుల్జాపూర్ భవానీ మాతను తీసుకొచ్చి ఇంట్లో విగ్రహం పెట్టేసుకొని ఒక ధూప దీప నైవేద్య ఆరాధన చేస్తారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నా నాకేం బాగా జరుగుతలేదంటే మరి తుల్జాపూర్ భవానీ మాత మీ ఇంటి దేవత కాదు కదా. మీ ఇంటి దేవత దుర్గామాత ఉండవచ్చును, మీ ఇంటి మాత వచ్చి పెద్దమ్మ తల్లి ఉండవచ్చును, మీ ఇంట్లో లక్ష్మీమాత ఉండవచ్చును కదా. వీళ్ళని వదిలిపెట్టి నీకు ఇష్టమైన వాళ్ళు అందరూ తెచ్చుకుంటా అంటే ఎట్లా? మరి వాళ్ళు ఏమి కావాలి? కాబట్టి అమ్మవారు ఈ విషయాలలో కొంటెతనం చూపిస్తుంది. నీవంటే ఏందో తెలిసేదాకా పెళ్ళిళ్ళు కానివ్వదు, అమ్మంటే ఏందో తెలిసేదాకా సంసారం సాగనీయదు, అమ్మంటే ఏదో తెలిసేదాకా నీ వ్యాపారం అంతా సున్నా అయిపోతావు, ఎక్కడ కలగదు. ఇలాంటి కొన్ని విషయాలు చాలా ఈ మధ్య అనుభవాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి అమ్మవారి కట్లు వేయించుకొని మన కుటుంబంలో అమ్మని కూర్చోబెట్టుకోకుండా ఒక దగ్గర బందీ చేయకూడదు. కుటుంబం ఏమంటే ఇలవెల్పులు అంటే ఇలవెల్పులు ఇంటి చుట్టూ తిరగాలి. ఇలా వెలుపు అసలు యాక్చువల్లీ పేరు ఇంటికి వెలుగు, దాని పేరు. రాను 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 ఇలా వెళ్ళిపోయింది. ఇంటికి వెలుగు ఎవరు మరి? ఆడపిల్లలు. ఆడపిల్లలు అని అంటే మరి ఇప్పుడు మేము ఉన్నాం స్వామి మేము కూడా వెలుగైనా అనకూడదు. ఒకప్పుడు పెద్ద మనుషులు ఇంటికి గౌరవంగా మా అమ్మమ్మ, మా బాపమ్మ, మా ముత్తమ్మ, మా జేజమ్మ అంటారు కదా, వాళ్ళు ఉంటేనే 1000 మంది 1500 మంది వస్తారు ఇంటికి. వాళ్ళు లేని సమక్షంలో రారు కదా. అలా కారణ జన్మలు ఉంటారు కొందరు. కాబట్టి పెద్ద మనుషుల ఆలోచన గొప్పది. అలాంటి కుటుంబాలలో ఈరోజు విడితనం వచ్చేసేసి మాకు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పుకోవడం వల్ల ఈ అత్తలు కూడా కోడళ్ళకు చెప్తలేరు ఏ దేవతను పూజించాలో. ఎందుకంటే అత్త కూడా పోయి ఎవరినో ఒక దేవతను పట్టుకొచ్చుకుంటుంది, కానీ అసలైన వంశంలో పూజించే వాళ్ళని పూజించారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అమ్మా, మనము ధర్మంగా మన కులదైవం ఇలవెల్పులు ఎవరో తెలుసుకోవడానికి ముఖ్య పాత్ర వహించాల్సింది పెద్ద మనుషులు. ఈ మధ్య ఎక్కువ ప్రశ్నలు వినేది ఏంటంటే మా కులదైవం మా ఇలవెల్పులు తెలియదు స్వామి అంటున్నారు. అంటే ఇక్కడ ఇంకో పొరపాటు ఏం జరుగుతుందంటే అమ్మా, ఒక కోరిక కోరుతారు, ఆ కోరిక తీరకపోయేసరికి ఆయన దేవుడే కాదు అని అనేస్తున్నారు, ఆమె దేవతనే కాదు అనేస్తున్నారు. అలా కూడా చాలామంది అలిగి దేవతలని అశ్రద్ధ చేయడం తప్పు. నీకేమి ఇయ్యాలో తెలియదా అమ్మా? ఇప్పుడు మీరున్నారు, మార్కెట్కి వెళ్ళారు, తమ్ముడితో వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళారు, సంథింగ్ ఏదో కొన్నారు, 4 వస్తువులు 5 వస్తువులు, అందులో కిలో వస్తువులు 2 ఉన్నాయి, పావు కిలోనో అర్ధ కిలో వస్తువులు 2-3 ఉన్నాయి. మీరు ఏం చేస్తారు? కొన్ని బరువులు మీరు, కొన్ని బరువులు తమ్ముడు. అంటే ఇది 2 కిలోలు ఉంది, 1 కేజీ ఉందని నీకు అర్థమై ఉంటుంది కదా తల్లి. అక్కడ కిరాణా షాప్లో కొనుక్కునే వస్తువులే బరువు ఉన్నాయని నీకు తెలిసి తమ్ముడి మీద ఈ బరువు వేయాలి, తమ్ముడికి ఇది ఇవ్వకూడదు, నేను కొంచెం బరువు ఉన్నది మోస్తే నడపగలుగుతామన్న ఆలోచన చేయగలిగితే నీ జీవితం మొత్తం, నీ వంశం మొత్తం ఆ దేవత చేతిలో ఉంటే ఆవిడకి ఏమి ఇవ్వాలో తెలియదమ్మా. మరి అలా ఎలా నిర్ణయం చేస్తారు దేవతకి ఇవ్వద్దా ఇవ్వకూడదా అని? నువ్వేమి ఇవ్వలేమని ఎలా నిర్ణయం తీసుకుంటారమ్మా? మన వాళ్ళు చేసిన పొరపాట్లే ఈరోజు దేవతలకు కట్లు పడుతున్నాయి. మన వాళ్ళు చేసిన పొరపాట్లే ఈరోజు దేవతలకి పూజ నియమ నిబంధనలు లేవు. మన వాళ్ళు చేస్తున్న పొరపాట్లే ఇక పైన చేయకుండా ఆ కట్లకు సంబంధించిందే కానీ దేవతలకు చేసిన ముడిలకు సంబంధించినవి కానీ అన్నీ శాశ్వతంగా పోయి అందరూ సుఖశాంతులతో ఉండాలి. కొంచెం కష్టమే, కానీ రాను 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 వంశాలు బాగుపడిపోతాయి కదమ్మా అమ్మవార్లు ఉంటే. కాబట్టి మీరన్న సుదీర్ఘమైన వివరణ కట్లు అనేది పొరపాటు ద్వారా పోయి ఎవరిని పడితే వాళ్ళని చెప్పేసేసి ఎలా పడితే అలా ముందుకు పోతే చాలా తప్పు జరుగుతుందమ్మా. రాను రాను దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అమ్మవారు ఉన్న ఇంట్లో శుభమే జరుగుతుంది కదా. అమ్మవారు బందీ అయ్యి అమ్మవారు లేరు అన్న దగ్గర మరణగండాలు ఎక్కువ ఉంటాయి, ఆరోగ్య పరిస్థితులు బాగుండవు, అరికాల్లో మెడలు నొప్పులేస్తాయి, ఉన్న పొలంగా వయసు మీద పడిన పిల్లలు కాలం చేసేస్తారు. అమ్మవారి అనుగ్రహం మన వైపు నిమ్మలంగా ఉండాలి, కానీ నేనే నిస్సహాయత పరిస్థితుల్లో ఉన్న బిడ్డ అని అక్కడికి రాకూడదు. ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నామమ్మా. నమః శివాయ.